వేదికమైన ఉన్న మమ్మల్ని అందరూ ఒక్కసారి చూడండి. అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం. టీచర్ అమ్మ ఉంది, కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇట్లా అందరూ ఉన్నారు. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ. మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే. చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తించాం. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువుగారు ఇక్కడనే ఉన్నారు. ఆయన కూడా ఆనాడు ఉండే. ఆయన గంటలు పోరాడాం. ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా రోజు. పెద్దయినా నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసినాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది బుద్ధన మన నాగ జగదీష్ గారు. రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా, ఈయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదు రా భయ్.